ఆదోని పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన వినోద్ కుమార్ IBPS 2025 ఫలితాల్లో అసిస్టెంట్ మేనేజర్ గా ఎంపికయ్యారు. ఒక నిరుపేద టైలర్ కుటుంబం నుంచి వచ్చిన వినోద్ ఈ ఘనత సాధించడంపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు హర్షం వ్యక్తం చేశారు. గురువారం నేరుగా వారి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వినోద్ కు శాల్వ కప్పి అభినందించారు. ఇంతటి విజయం సాధించిన వినోద్ ను ఆదోనిలోని యువతీ యువకులంతా ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. తక్కువ వయసులోనే ఉద్యోగం సంపాదించడం గొప్ప విషయమని కొనియాడారు. వినోద్ ఎదుగుదలకు తోడ్పడిన అతని తల్లిదండ్రులు సత్యనారాయణ, రాజేశ్వరిలను ప్రత్యేకంగా అభినందించారు. యువత లక్ష్యంతో కష్టపడితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఎమ్మెల్యే పార్థసారథి తెలియజేశారు. ఆరేళ్లకు వచ్చినాను, 7:30 పోవాలన్నారు. ఎప్పుడు పెట్టినా మనకి నెక్స్ట్ రిజల్ట్స్ 10 days తర్వాత అది ఇచ్చిన వెరీ గుడ్. ఎక్కడ పోస్టింగ్? ఇప్పుడు ట్రైనింగ్ ఎప్పుడు? నానా సార్ ఖాళీ కొద్దిగా ఒక్కరొక్కరు ఇట్లా ఫోటో తీసాను. కుమార్ అనే ఈ అబ్బాయి ఇంట్లో ఉన్నారు. వీళ్ళ నాన్నగారు ఈయన ఏం పేరండి? సత్యనారాయణ గారు టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తా ఉంటారు. పద్మశాలి సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడ నాతో పాటుగా ఉన్నారు. ఈ అబ్బాయి మొన్న జరిగినటువంటి బ్యాంకు పరీక్షల్లో మంచి ర్యాంకు సంపాదించి తక్కువ వయసులో 22 సంవత్సరాల వయసులోనే మేనేజర్ ఉద్యోగం పొందాడు. ఈయన్ని ప్రశంసించడానికి, సన్మానం చేయడానికి నేరుగా నేనే వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈ రోజు వాళ్ళ ఇంట్లో కూర్చొని అమ్మగారు, వాళ్ళ అమ్మ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ బంధువులంతా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి మధ్య సంతోషాన్ని పంచుకుంటాం. ఎందుకంటే ఆదోనిలో ఎంతో మంది యువకులకు స్ఫూర్తి అయినటువంటి ఈ అబ్బాయి నిజంగా మనం అభినందించాల్సిందే. సాధారణంగా ఎవరైనా చదువుకుంటారా అంటే నాకు ఆ కోచింగ్ ఇప్పించు, ఈ కోచింగ్ ఇప్పించు, ఆ ఊరికి పంపించు, ఈ ఊరికి పంపించు, సిటీలకు పంపించు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టు అని చెప్తా ఉంటారు. ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టైలరింగ్ వ్యాపారం చేస్తున్నాడు నాన్న. వాళ్ళ పెదనాన్న ఉన్నాడు, చికెన్ పకోడీ చేస్తా ఉంటాడు అంటాడు. ఇంకొక పెదనాన్న ఉన్నాడు, ఆయన ఆటో దోలుతూ ఉంటాడు. ఇంత చిన్న కుటుంబంలో నుంచి కూడా వాళ్ళమ్మ ఇళ్లల్లో పనిచేసి బిడ్డను సాకింది. ఎంత గొప్ప కుటుంబం ఆలోచన చేయండి, ఎంత ఆదర్శవంతమైన కుటుంబం ఆలోచన చేయండి. ఈ పిల్లవాడు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా ఇంట్లో ఆన్లైన్ కోచింగ్ల ద్వారా ఏదో రకంగా చేసి బాధ్యత తెలుసుకొని, కుటుంబ బాధ్యతను లేదా తనకున్న ఆర్థిక పరిస్థితుల బాధ్యత గుర్తించి ఈ రోజు బ్రహ్మాండమైన ర్యాంకు తెచ్చుకున్నాడు. మంచి మార్కులు తెచ్చుకుని ఇప్పుడు మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ ఉద్యోగం వచ్చింది ఈయనకి. కాబట్టి నేనే ఎమ్మెల్యేగా ఎందుకు వీళ్ళ ఇంటికి వచ్చి అభినందిస్తున్నానో ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి పిల్లలు కేవలం వాళ్ళ కుటుంబానికే మాత్రమే కాకుండా ఆదోనికి కూడా గర్వకారణంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మిగిలిన అందరూ కూడా ఆదోనిలో ఉన్నటువంటి మిగతా యువత కూడా ఈ పిల్లవాడిని ఆదర్శంగా తీసుకుని మరింతగా ఈ రకంగా ఆలోచన చేసి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మంచి ఉద్యోగాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది.
వాళ్ళ కుటుంబాలకు మంచి పేరు తేవాల్సిన అవసరం ఉంది. ఆదోనికి కూడా మంచి పేరు తేవాల్సిన అవసరం ఉంది. ఈ కర్నూలు జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ కూడా గర్వకారణంగా మారాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.